ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ రెడ్డా లేదా కాపు సామాజిక వర్గమా? ఎందుకంటే ఎక్కువ ఓటు శాతం కాపు సామాజిక వర్గం ఉందని మాట్లాడేసి మరొక వైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకా అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు, అందుకనే కొన్ని వ్యాఖ్యలు ఆయన చేశారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. రాయలసీమ వాసులకి ఈసారి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నది ఎవరికి ఇవ్వాల్సిన అవసరం? మీరు రెండు కులాల పేర్లే చెప్తున్నారు. సుజనా చౌదరి గారు కూడా ఉన్నారు, ఆయన శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు, మాజీ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. సరే, రకరకాల మొత్తానికి బీజేపీ అనేది కొంచెం ఒక సందిగ్ధంలో ఉంది. టీడీపీ జనసేన మధ్యలోనే జరుగుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం మార్కింగ్ టైం అన్నట్టుగా ఉన్నారు. కానీ పురంధరేశ్వరిని తక్షణం తొలగించడం కాదు, మార్చాలి. అప్పుడు ఏదో పెట్టారు కానీ షీఈ్ మోర్ క్లోజ్ టు తెలుగుదేశం దాన్ టు బీజేపీ. బీజేపీకి ఉపయోగపడిన దానికంటే ఆమె ఉనికి, ఆమె పదవి తెలుగుదేశంకి ఎక్కువగా ఉపయోగపడుతుంది పరోక్షంగా అనే అభిప్రాయం బీజేపీ వర్గాల్లో, మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వర్గాల్లో, సంఘ పరివారంలో ఈ అభిప్రాయం బలంగా ఉంది. కానీ ఇంకా చాలా వీర సైనికుడైనటువంటి ఆర్ఎస్ఎస్ ఆయన సోమవీర్రాజు టర్మ్ ఏమో అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరిని అంటే ఆర్ఎస్ఎస్కి అనుకూలమైన వాళ్ళను మీరు చెప్పిన క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా తీసుకొని రూపొందిస్తారా లేదా అనేది వచ్చినప్పుడు సుజనా చౌదరి పేరు కూడా వచ్చింది. వాస్తవంగా నాకు తెలుసు, ఓ 2 ఏళ్ల కిందట ఆయన చాలా ఉత్సాహంగా బీజేపీని పట్టాలు ఎక్కించి దాని ద్వారా రావాలి ఈ పద్ధతిలో ఆయన ఉండేవాళ్ళు. కానీ ఆయనకు అంతగా ప్రోత్సాహం అనుకూలత అంత రావట్లేదు పార్టీ నుంచి అని చెప్తున్నారు. 2-3 పేర్లు చెప్తున్నారు. వాళ్ళలో కొన్ని అనూహ్యమైన ఒక పేరేమో నాతో ఎవరో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు, ఈయన అవ్వచ్చేమో ఆయన అవ్వచ్చేమో ఈ పద్ధతిలో. ఎమ్మెల్యేగా ఉన్న ఒక బీసీ వర్గానికి చెందిన ఒక డాక్టర్ ఒక ఆయన, ఇలాంటివన్నీ. ఇంకోటేమో ఎప్పటి నుంచో ఉండి తీవ్రంగా అంటే జగన్కి అనుకూలం అని పేరు పొంది కూడా చంద్రబాబుతో కూడా చేయలేనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, ఇలాంటి పేర్లన్నీ కూడా గతంలోనే అన్నట్టుగా జేపీ నడ్డా స్థానంలో ఎవరిని నియమిస్తారు అనేది పైన తేలితే పెద్దక్క ఓలి తెగితే చిన్నక్క ఓలి అదే తెగుతుందని ఒక సామెత. కాబట్టి అక్కడ తేలితే దాని ప్రకారం ఇది తేలుతుంది. నేను ఏపీ గురించే కాదు, తెలంగాణలో కూడా బండి సంజయ్ పక్కకి ఆయన మంత్రిని చేశారు. నెక్స్ట్ ఎవరు? ఈటెల రాజేందర్ పేరు చాలా ఎక్కువగా ఉంది. కానీ ఈటెలకు గతంలో రాడికల్ నేపథ్యం ఉంది, ఆయన ఎమ్మెల్బీటీలో పనిచేశారు. అందుకనే మీరు చూస్తే ఈటెల ఈరోజు ఉదయం ఏదో దేవాలయ శంకుస్థాపన ఏదో చేశారు, ఉదయం నుంచి వివాదం కూడా నడుస్తుంది. కొంచెం తన పాత ఇమేజ్ అది కొంచెం తగ్గించుకోవాలని కూడా ఈటెల కొంత ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకోటేమో 2 సార్ల నుంచి పోటీపడి వెనక్కు తగ్గిన రామచంద్రరావు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ కాకుండా ఫైర్ బ్రాండ్ రఘునందన్ అడ్వకేటు ఇది కూడా ఉన్నారు. సో వీళ్ళందరి మధ్యలో ఒక తీవ్రమైన ఆంధ్ర తెలంగాణ 2 చోట్ల కూడా బీజేపీ అధ్యక్ష పదవి అనేది ఒక తెలంగాణలోనేమో ఇక్కడ ముఖ్యమంత్రి పదవి మనకు రావచ్చు అనే ఆశ కూడా ఉంటుంది కొంచెం, అంటే పోటీ పడతాం పెద్ద పార్టీగా వస్తామని. ఆంధ్రలోనేమో తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు కావాలి, సిమెంటింగ్. ఇంకొక ముఖ్యమైన సమస్య అంటే పవన్ కళ్యాణ్ అక్కడ పవర్ఫుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి మామూలు వ్యక్తులను అంతగా ఆ స్టేచర్ అవన్నీ చూసుకోవాల్సిన ఒక బాధ్యత కూడా వాళ్ళకు. సో సోషల్ ఈక్వేషను, పర్సనల్ స్టేచరు, మూడోది సిమెంటింగ్, ఈ 3 ఫోర్సులను సిమెంట్ చేయగలిగిన అథారిటీ ఉన్నవాళ్ళు కావాలి. అందుకని అది తేలటం లేదు. వాళ్ళు తేల్చుకోకపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అది రడ్డర్లెస్గా తయారైంది. ఇప్పుడు సోమవీర్రాజో లేకపోతే కన్నా లక్ష్మణ్ అని ఎవరో ఒకరు ఉంటే అధ్యక్షుడు వస్తాడు, మీరు వెళ్ళి మైక్ పెడతారు, మాట్లాడతారు, ఇంటర్వ్యూలు చేస్తారు, ఓ పాలసీ డైరెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఉన్నాను కొనసాగదు, కొత్తగా ఎవరు వస్తారో తెలియదు. ఈ 2 లేని స్థితిలో బీజేపీ ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ఖచ్చితంగా నడ్డాను మార్చాలి. జాతీయ స్థాయిలో ఆయన మంత్రి అయ్యాడు, ఆయన టర్మ్ కూడా అయిపోయింది. కాబట్టి తప్పకుండా మార్చాల్సి వస్తుంది. బికాజ్ పురంధేశ్వరి ఇమేజ్ మనకేమో అడ్వాంటేజ్ కావట్లేదని వాళ్ళు నిర్ణయానికి వచ్చిన తర్వాత, రెండవది అనేక ఆరోపణలు అంతర్గతంగా మనకు సంబంధం లేదు. కానీ ఆమె తప్ప ఒప్ప అనేది కూడా ఏం కాదు, ఆమెకు కూడా సమస్యగానే ఉంది ఇక్కడ పూర్తిగా తమ వాళ్ళు ఇదంతా ఉన్నప్పుడు. కిరణ్ కుమార్ రెడ్డికి ఐ థింక్ స్లిమ్ ఛాన్సెస్ లేండి. ఆయనకు స్టేచర్ రీత్యా చూస్తే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అందరికంటే ఆయన టాల్, అంతే కదా. ఆయన అన్నాడు కదా ఎక్కడో, ఇంకా నాకు ముఖ్యమంత్రి పదవి కంటే పెద్ద పదవి ఏముంటుంది, నేను పదవి ఆశించి బీజేపీలోకి పోవడం ఏముంటుందని కూడా ఆయన ఒకసారి ఒక డైలాగ్ వేశారు. నిజమే, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ముఖ్యమంత్రిగా ఉండడం అనేది చాలా అరుదుగా రాజకీయ నాయకులు ఒక
50 మందికి కూడా వచ్చి ఉండదు ఇప్పటికీ. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డికి పైగా కాంగ్రెస్ ఇవన్నీ పెట్టుకొని సంఘ పరివార పెద్దలు ఒప్పుకోరు. ఇది కూడా కాంప్లికేట్ చేస్తుంది పరిస్థితిని. మీరు చూడండి 3 పార్టీలు కలిసి సమాన స్థాయిలో ఒక ప్రకటన చేయడం చూసారా? అవును. ఆ సీఎం మొదట్లో జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశం తప్ప. అందుకని ఎవరు వస్తారు అని నడ్డా మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇంకో 2-3 పేర్లు ఉన్నాయి. పైగా వెంకయ్య నాయుడు ఇక్కడ ఒక పరోక్ష శక్తి, ఆయన ఆశీస్సు. ఇప్పుడు సత్యకుమార్ ఉన్నాడు అనుకోండి, సత్యకుమార్ పూర్తిగా వెంకయ్య నాయుడుకు సంబంధించిన వ్యక్తే కదా, మంత్రి అయిపోయాడు ఒక దెబ్బతో, సీనియర్లు వీళ్ళంతా కాకుండా.